ఎందుకంటే చాలామంది చేస్తున్నారు, సంవత్సరాల తరబడి చేస్తున్నారు. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో, చేసి వాళ్ళు ఏం సాధించారో అర్థం కావట్లా. ఏయో కొన్ని అనుభవాలు చెప్పుకొని భూమి చాలా గొప్పవాడం అయిపోయామని ఫీల్ అయిపోతూ ఉంటారు. అనుభవాలు ప్రామాణికం కాదు, లాభాలు ప్రామాణికం కాదు. గుర్తెట్టుకోవాలి. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి, ఈ పదం వాడతారంతా. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి. ఏది ఉన్నత స్థితి తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. మొదట్లో అంతా కూడా శారీరక స్థితిలో ఉంటారు. ఎవరైనా సరే శారీరక స్థితిలో ఉంటారు. శరీరము నేను అనే భావంతో ఉంటారు ఎవరైనా సరే. ఈ శారీరక స్థితిలోంచి మనోస్థితిలోకి మీరు కనుక రాగలిగితే మీ యోగ స్థితి పెరిగినట్టే. అలాగే మనోస్థితి నుంచి బుద్ధి స్థితికి మీరు రాగలిగితే మీరు యోగ మార్గంలో ఇంకా ఉన్నతమైన స్థితికి ఎదిగినట్టే. దాన్నే బుద్ధి యోగము అంటారు. మీరే కనుక ఈ బుద్ధి స్థితి నుంచి ఆత్మస్థితికి రాగలిగితే మీరు ఈ యోగ మార్గంలో ఇంకా ఉన్నతమైన స్థితికి ఎదిగినట్టే లెక్క. అంటే మీరు జ్ఞాన యోగంలోకి వచ్చారు. అక్కడతో మీరు ఆకుండా ఇంకా మీరు తీవ్ర సాధన చేస్తున్నప్పుడు ఇంకా ఎదుగుతారు. మీరు ఇన్ని చోట్లకి రావడం అందుకే గుర్తునే కాదు, ఇంకా ఇంకా ఎదగాలని, మీ యోగ స్థితిని పెంచుకోవాలని, మీ జ్ఞానాన్ని పెంచుకోవాలని. ఎప్పుడైతే మీరు ఆత్మస్థితి నుంచి సర్వాత్మ స్థితికి ఎదుగుతారో అన్నిటికంటే ఉత్తమమైనటువంటి సేవా యోగంలోకి మీరు ప్రవేశించినట్టే. మీరు ఆత్మస్థితికి చేరుకున్న, జ్ఞాన యోగంలో ప్రవేశించిన పరాకాష్ఠకు చేరుకున్నట్టు కాదు. ఇది పత్రికని మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. మెహర్ బాబా పుస్తకాల్లో కూడా ఇదే చూశాను నేను. గొప్పవాళ్ళ పుస్తకాలు చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. పత్రి గారు గత జన్మల్లోనే పూర్ణ జ్ఞానిగా, పూర్ణ జ్ఞానాన్ని పొంది పూర్ణాత్మగా ఎదిగారు. అయినా సరే ఆయన అక్కడితో ఆగలేదు. ఇంకా ఎదగాలనే కాంక్షతో సర్వాత్మ స్థాయికి ఎదగాలని మరల జన్మ తీసుకున్నారు. ఆయనకు అవసరం లేదు కానీ తీసుకున్నారు.